నా దేవుడు నా జీవితంలో కార్యం చేసేది అన్నవారు చేయొద్దండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృపే. అదే నీకు గొప్ప కార్యం. ఈరోజు ఈ దినం చూడలేని వారు ఎందరో ఉన్నారు, కానీ ఆయన కృపను బట్టి ఈరోజు నీవు నేను నిలబడి ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు కన్నీటితో ఎత్తున్నవా, సంతోషమైన పంటగా నువ్వు కొయ్యిపోతున్నావు. ఆయన కృపలో వర్ధిల్లబడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరా, నీ దుఃఖ దినంలో తీర్చగలవాడు ఆయనే. నీ కన్నీరు నాట్యంగా మార్చగలవాడు ఆయనే. కింది చదువునన్నమాట నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటు నిండా ఈ కీర్తనలో 126 కాడ నుండి 5 వరకు కూడా మనం చదువుకుంటే అవన్నీ సంతోషమైన మాటలు దేవుడు ఇచ్చాడు. మన నోటి నుండా నువ్వు ఉండాలంట, మన నాలుక గానములు పాడాలంట. నువ్వు కన్నీటితో ఇంటున్నావా, సంతోషమైన పంటలకు వస్తావంట. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఏడుస్తూ పనిచేస్తారు, ఏడుస్తూ వెళుతూ ఉంటారు. అలా కాదు, దేవుని యందు ఆనందించబడుదురుగాక. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి నేను ముగించేస్తా. మన జీవితంలో కార్యములు జరగాలంటే మన న్యాయకి మన స్వాధీనంలో ఉంచబడాలి. హల్లెలూయా. మన న్యాయకి స్వాధీనంలో ఉంచబడాలి. మన పెదాలు కాల్చబడాలి. ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, బల్లలో పాలుపొందులు అవుతాం, కానీ మనకి సమాధానం ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడతాం, మరలా దేవా 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 అంటాం. ఇస్తాడు అక్కడ చేయవరగారన్న వాటిని మీరు తొలగిపోండి. ఆయన గానముతో ఆరాధించిన వారు ఆశీర్వదించబడుదురుగాక, కృప కలుగునుగాక, మహిమ చూస్తుదురుగాక. అదే 127 కీర్తనలో 127 కీర్తనలో ఒక మాట చెప్పి మనం పుట్టినరోజు కార్యక్రమంలోనికి వెళ్దాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా ఆదరణ పడుతున్నాడు. ఎందుకంటే నాకు అమ్మాయి పుట్టింది. మా అమ్మకి ఎట్టగో 3 ఆడోళ్ళు, నాకు ఫస్ట్ అమ్మాయి, మళ్ళీ అమ్మాయినేమో మళ్ళీ నేను చాలా అపరం చెయ్యాలి. మా సమయం దొరికిన అపరమల్లా చేస్తాడు. చాలా అంటే చాలా అపరాలు చేస్తాడు. మళ్ళీ నేను ఈ వ్యాపారం ఎత్తుకోవాలో అనుకుంటున్నాను, కానీ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు. ఆ కీర్తనలో ఒక మాట ఉంటుంది, కానీ కుమారులంట యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం అంట, నగరానికి చెక్కబడిన మూల కమ్ములంటే వారంట కుమార్తెలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయాలు మందిరానికి వెళ్తాం కూడా మానేశాడు, కుమార్తె పుట్టిందని. ఏనా నేను అనుకున్నది ఏమన్నా ఇస్తే ఇచ్చాడేంటి, నేను అనుకున్నది. మరి ఎందుకు ఆ పిల్లకి చూసి నవ్వుతున్నాడు? ఆయన చూడకదా, ఆ అన్న చూడకూడదు, చూడొచ్చా? నీ నామము స్తుతించు ఓ విజయ వీరుడా, నీ వాక్యము ధ్యానించు ఉన్నంత కాలము. నీ నామము స్తుతించు ఓ విజయ వీరుడా, నీ వాక్యము ధ్యానించు ఉన్నంత కాలము. నీ ప్రేమను ప్రకటించునయ్య జీవితాంతము, నీ ప్రేమను ప్రకటించునయ్య జీవితాంతము. నా బలమా నా యేసు నాకున్న దైవమా, నా బలమా
హల్లెలూయా. సమయలు ఏమంటున్నాడు? ఆడపిల్ల ఎందుకు పుట్టింది? వచ్చాడారా గుడికి? రాలేదు. అలా ఆవిడ కూడా సాక్ష్యం. ఆడపిల్ల పుట్టిందని గుడికి రాలా. ఆయనకి జన్మించింది ఎవరు చెప్పాలి? ఆడపిల్లే. వాళ్ళ భార్య ఎవరు? ఆడపిల్లే. వాళ్ళకి ముగ్గురు ఉన్నారు. ఎవరు చెప్పరా గట్టిగా? ఆడపిల్లలే. మరి ఆయనకి ఎందుకంటే ఆడపిల్లద్దు? ఎవరు చెప్తారు? స్వామిని చెప్పమానండి. ఇంట్లో ఎక్కువైపోయారంట. అందుకేనంట ఇంట్లో ఎక్కువైపోయారంట. ఇంట్లో ఎక్కువైపోయారంట. దేవుని స్తోత్రం. మరి ఎందుకు రోజు ఒకటే మట్టి తిని ఎక్కువైపోయిందని పారేస్తున్నా? తెచ్చుకుంటున్నారు ప్రతి వారం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అండి. ఒకళ్ళు మనమే కానీ చనిపోయేవని నేను చెప్తున్నా. నేనే కానీ చనిపోతే మా పిల్లలు పొద్దుకొకిందాక ఇంకోసేపు ఉంచిండే, మా అమ్మని ఇంకోసేపు ఉంచిందంటారు. అదే మా పిల్లలు కానీ అందరు కూడా ఎత్తి పారేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మ చనిపోయినప్పుడు మేమందరం అప్పుడే ఎందుకు అమ్మా ఇంకోసేపు ఉంచండి అమ్మా అని వేసాం. మా అన్నయ్యోళ్ళు నలుగురు పక్కల నుంచి టైం అయిపోతుంది ఎత్తుండే అన్నారు. దేవుని స్తోత్రం. కొడుకు ఎందుకు కావాలి చెప్పరా? కొడుకు ఎందుకు? ఎత్తడానికి అడిగితే ఇచ్చేది, ఎదిగితే దొరికేది. దయచేసి సమయం కోసం ప్రార్థన చేయండి. మళ్ళా వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ రెండో నెల. ఈసారి ఎత్తేసే కుమారుడు కావాలని సమయం చేయించుకున్నది. వద్దు, ఈసారి ఎత్తే కుమారుడే పుట్టాలని ప్రార్థన చేద్దాము. ఇప్పటి వరకే మరి సేమ్ చూడు అచ్చం అలమ్మలాగానే ఉంది. ఈసారి ఎత్తే కుమారుడు పుట్టాలని సంఘం ప్రార్థన చేయగా సరసలు శ్రద్ధలు అవుతాయి. వాళ్ళకే ఒక్కడే